దాసును దాచిపెట్టింది జ్యోత్స్న అని తెలుసుకుని తన నోటితోనే దీప వారసురాలని చెప్పిన పారిజాతం. ఇందుకు ఏం జరిగింది? అసలు దాసును దాచిపెట్టింది జ్యోత్స్న అన్న విషయం ఎలా తెలుసుకుంది? మరి తన నోటితోనే దీప వారసురాలని పారిజాతం నిజాన్ని బయట పెట్టేసిందా? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. కార్తీక దీపం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా దీప కార్తీక్లు ఇద్దరు కూడా ఇంకా డాక్టర్ ఫోన్ చేయడంతో డాక్టర్ దగ్గరికి వెళ్తారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళేసరికి అసలు దీప శాంపిల్స్ సుమిత్ర గారికి మ్యాచ్ అవ్వడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. మీరంతా రోజు అంత కాన్ఫిడెంట్గా వచ్చి చెప్పిన తర్వాత నాకు అయోమయంలోనే అనుకున్నాను. మీకు సుమిత్ర గారి మీద ఉన్న ప్రేమ వల్లే మీరు ఇలా బ్లడ్ టెస్ట్ చేయమంటున్నారు అనుకున్నాను. కానీ ఇప్పుడు నాకు అంతా అర్థమవుతుంది. మీకన్నీ నిజాలు తెలిసే కదా మీరు ఇదంతా చెప్పారు, ఇదంతా కావాలనే కదా చేశారు అంటూ మాట్లాడేసరికి అది కాదు డాక్టర్ అని చెప్పాను. కానీ చెప్పండి కార్తీక్ అని చెప్పనేసరికి ఇంకా మీ దగ్గర నిజం దాచిపెట్టడం ఎందుకు? అవును డాక్టర్, దీపే మా సుమిత్రత్త కన్న కూతురు అని చెప్పాను. కానీ మరి సుమిత్ర గారి కన్న కూతురు అయితే మరి ఎప్పుడు కూడా ఆవిడ చెప్పలేదు. పైగా దీపకు మాకు ఏ సంబంధము లేదని చెప్పారు. ఇక్కడ రిపోర్ట్స్ బట్టి చూస్తుంటే సుమిత్ర గారి కన్న కూతురు దీపే, జ్యోత్స్న కాదు అనిపిస్తుంది. ఏంటిది కార్తీక్, ఏం జరుగుతుంది అసలు అనగానే ఇదంతా పెద్ద కథ, మీరు మా అత్తను బ్రతికించండి చాలు అనగానే లేదు కార్తీక్, బ్రతికించడం కుదరదు అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నారు డాక్టర్? బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయి అని చెప్పిన తర్వాత బ్రతికించడం కుదరదు అని ఎలా చెప్పగలుగుతున్నారు? అసలు బ్రతికించడం కుదరదు అని ఎలా అనగలుగుతున్నారు అని చెప్పనగానే అది మీకు చెప్పిన అర్థం కాదు. ఆ సిచ్యువేషన్ మీకు నేను ఎలా చెప్పాలో, మీకు ఎలా కన్విన్స్ చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పనగానే ఏంటి డాక్టర్, ఇన్ని రోజులు బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ కాలేదు, ఇప్పుడు మ్యాచ్ అయ్యాయి కదా, మ్యాచ్ అయిన తర్వాత మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? చెప్పండి డాక్టర్ చెప్పండి అంటూ మాట్లాడేసరికి చూడండి కార్తీక్, మీ సుమిత్రత్త ప్రాణాలు కాపాడాలంటే దీప వల్ల కాదు, దీప కాపాడలేదు అనగానే రక్త సంబంధం అయితే కాపాడగలరు అని చెప్పారు కదా డాక్టర్, మీరెందుకు మళ్ళీ ఇలానే పదే పదే మాట్లాడుతున్నారు అని చెప్పి దీప బాధపడుతూ ఉంటుంది. చూడు దీప, నువ్వు మీ అమ్మగారిని కాపాడుకోవాలంటే నీ కడుపులో ప్రాణం పోసుకుంటున్న బిడ్డను వదిలేసుకోవాలి. అంటే నువ్వు కడుపుతో ఉన్నావు, నువ్వున్న సిచ్యువేషన్కి బోన్ మ్యారో ఆపరేషన్ జరగదు. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ జరిగితే నీ ప్రాణానికి ప్రమాదం కాకపోయినా నీ కడుపులో ఉన్న బిడ్డ సిచ్యువేషన్ అయితే చెప్పలేము. నీ బిడ్డను వదిలేసుకోవాలి, నీ బిడ్డ గురించి నువ్వు ఆలోచించకూడదు అని చెప్పి డాక్టర్ చెప్పేసేసరికి ఒక్కసారిగా కార్తీక్ దీప లేచి నిలబడిపోతారు. ఏంటి డాక్టర్ మీరు అనేది అనగానే కాళ్ళ కింద ఉన్న భూమి కదిలినట్టు అనిపించిందా? నేను చెప్తున్నాను కదా, మీరు బ్లడ్ శాంపిల్స్ జ్యోత్స్నతో మ్యాచ్ అవ్వాలని కోరుకున్నాను, కానీ దీపతో మ్యాచ్ అయ్యాయి. దీప ఆపరేషన్కి సిద్ధపడ్డా మేం ఒప్పుకోము, తన కడుపులోని బిడ్డను త్యాగం చేసినా మేం అంగీకరించము అని చెప్పనేసరికి ఇంకా దీప కార్తీక్లు ఏడ్చుకుంటూ బయటికి వెళ్ళిపోతారు. ఎలాంటి సిచ్యువేషన్ పగవాళ్ళకి కూడా రాకూడదు. తన తల్లిని కాపాడుకోవాలంటే తన కడుపులో ఊపిరి పోసుకుంటున్న బిడ్డను ప్రాణాలు తీసుకోవాలి. ఏంటి సిచ్యువేషను అని చెప్పి ఆలోచిస్తూ ఇంకా దీప కార్తీక్లు బయటికి వెళ్ళిపోతారు. అప్పుడే శివనారాయణ, దశరథు, జ్యోత్స్న ముగ్గురు వస్తారు. వచ్చేసరికి ఏంటి ఇలా వచ్చారు అనగానే జ్యోత్స్న దగ్గర మళ్ళీ బ్లడ్ తీసుకోండి, ఆపరేషన్ శాంపిల్స్ తీసుకుని టెస్ట్ చేయండి అనగానే ఎందుకు దశరథ్ గారు అని చెప్పనేసరికి ఎందుకేంటి, మీరు బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అవుతున్నాయో లేదో చెప్పాలి కదా అని చెప్పనగానే కార్తీక్ ఏమో ఈ విషయం చెప్పొద్దు అని చెప్పారు. కానీ ఇప్పుడేమో చెప్పక తప్పేటట్టు కనిపించడం లేదు. ఏం చేయాలో, చెప్పాలా వద్దా? సర్లే ముందైతే బ్లడ్ తీసుకోవచ్చు. సరే శివనారాయణ గారు అని చెప్పి వెంటనే డాక్టర్ని నర్సుని పిలిపించి ఇంకా బ్లడ్ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత రిపోర్ట్స్ రావడానికి 2 days పడుతుంది. నేను 2 daysలో రిపోర్ట్స్ తీసుకుని వస్తాను అని చెప్పి ఇంకా డాక్టర్ హారిక చెప్పడంతో వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత కార్తీక్కి ఫోన్ చేస్తారు.
కార్తీక్ అని చెప్పాను కానీ చెప్పండి డాక్టర్ అని చెప్పనేసరికి మీ సిచ్యువేషన్ నాకు అర్థమైంది, కానీ మీకు ఒక విషయం చెప్పాలి. ఇక్కడికి ఇంతకు ముందే మీ తాతయ్య మీ మామయ్య జోష్న వచ్చారు అనేసరికి మీరు వాళ్ళకి ఏదైనా చెప్పారా అని చెప్పాను, కానీ మీరు చెప్పొద్దని చెప్పారు కదా కార్తీక్, చెప్పలేదు. ఇంతకీ వాళ్ళు ఎందుకు వచ్చారు అనగానే బ్లడ్ శాంపిల్స్ ఇవ్వడానికి. బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారా అనగానే జోష్నవి బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నాను అని చెప్పి ఇంకా డాక్టర్ చెప్తారు. సరే డాక్టర్ అనగానే మరి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు అనగానే డాక్టర్ నాకు ఒక రోజు నాకు గడివివ్వండి, ఏం చేయాలన్నది ఆలోచించుకొని చెప్తాను అని చెప్పి ఇంకా కార్తీక్ చెప్తాడు. చెప్పేసేసరికి ఇంకా దీప ఏడుస్తూ ఉంటుంది. మా అమ్మను కాపాడుకోవాలంటే నా కడుపులోని బిడ్డను ప్రాణాలు వదులుకోవాలా బావా, ఇదెక్కడ న్యాయం? నాకు ఇన్ని కష్టాలు ఒకేసారి ఆ భగవంతుడు ఇస్తాడని అస్సలు అనుకోలేదు. నాకు జన్మనిచ్చిన నా తల్లిని కాపాడుకోవాలా, లేక నేను జన్మనివ్వబోయే నా బిడ్డను కాపాడుకోవాలా, ఎవరిని కాపాడుకోవాలో అర్థం కావట్లేదు అని చెప్పి ఇంకా ఎంతగానో బాధపడుతూ ఉంటుంది దీప. అయితే బాధపడుతూ ఉండేసరికి ఇంకా ఏం మాట్లాడాలో ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్లోనే ఇంకా చాలా టెన్షన్ పడిపోతూ ఉండేసరికి బావా అంటూ కార్తీక్ని పట్టుకుని ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది దీప ఏడ్చేసరికి ఇంకా ఈ సిచ్యువేషన్ గురించి అమ్మకు చెప్దాము అనగానే అమ్మ నమ్ముతుందా అని చెప్పనేసరికి ఖచ్చితంగా అత్తకు చెప్పాలి బావా, అత్త నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది. బిడ్డ మీద ఆశలు మనకంటే అత్త ఎక్కువ పెంచుకుంది, తాతయ్య గారు కూడా అని చెప్పాను, కానీ మా అమ్మకైతే చెప్పగలం కానీ మా తాతకు చెప్పలేం కదా అని చెప్పి అనుకుంటూ వీళ్ళు కాస్త ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చేసరికి దీప కార్తీకుల మొహాలు ఏడుస్తూ ఉండడం చూసి ఏమైందిరా, ఏం జరిగింది అనగానే అమ్మ అంటూ కార్తీకు కాంచన కాళ్ళ మీద పడిపోయేసరికి ఏం జరిగిందిరా కార్తీక్, ఏం జరిగింది అనగానే దీప కూడా కాళ్ళ దగ్గరే కూర్చుని ఇద్దరు కూడా ఒడిలో తల్ల పెట్టుకుంటారు. ఏమైందల్లా, ఎందుకు మీరు ఇంతలా బాధపడుతున్నారు, దేని గురించి మీరు బాధపడుతున్నారో నాకు అర్థం కావట్లేదు, సుమిత్ర వదినకి ఏదైనా జరిగిందా అనగానే అత్తకేమీ కాలేదమ్మా అని చెప్పాను, కానీ మరి మీరెందుకు ఇంత టెన్షన్ పడుతున్నారు, అసలు ఏం జరిగింది, దేని గురించి మీరు ఇంతలా ఆలోచిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు, చెప్పు అని చెప్పి మాట్లాడుతూ ఉండేసరికి అది కాదమ్మా అని చెప్పాను, కానీ చెప్పు అసలు ఏం జరిగింది, నువ్వు గనక ఇప్పుడు నా మాట దాటేయాలని నిజం చెప్పకూడదని అస్సలు అనుకోవద్దు అంటూ కార్తీక్నైతే అడుగుతుంది. అడిగేసరికి కార్తీక్ అది అని ఒళ్ళో పడుకునే ఏడుస్తూ ఉంటాడు. దీప ఏడుస్తుంది, కార్తీక్ ఏడుస్తాడు. ఇక్కడ బ్లడ్ శాంపిల్స్ ఇవ్వడానికి హాస్పిటల్కి తీసుకువెళ్ళారని ఇంకా జోష్న ఇంటికి వచ్చేసి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇప్పుడు బ్లడ్ రిపోర్ట్స్ మళ్ళీ రాంగ్గానే వస్తాయి, మ్యాచ్ కాలేదని వస్తాయి. మొదటిసారి అయితే ఏదోటి చెప్పి మేనేజ్ చేశాను, ఇంకక్కడ సిచ్యువేషన్ బట్టి నేను మేనేజ్ చేయలేకపోయాను. ఇప్పుడు నేను ఏం చేయాలి, ఏ రకంగా తప్పించుకోవాలి, ఏదో ఒకటి చెయ్యాలి, ఇప్పుడు తప్పించుకోవాలి. దాసుని ఏదో ఒక సలహా అడగాలి, నిజం చెప్పేయాలా, ఏం చేయాలి అని ఇంకా టెన్షన్ పడిపోతూ ఉండగా జోష్నకు ఫోన్ వస్తుంది. ఫోన్ వచ్చేసరికి మేడం మీ నాన్న మీతో మాట్లాడాలంటున్నారు, రమ్మని చెప్తున్నారు మేడం, మేము ఎంత కాదు ఇప్పుడు కుదరదు అని చెప్తున్నా వినిపించుకోవట్లేదు మేడం అని చెప్పనేసరికి ఆ కోపాన్ని ఆ భయాన్ని జోష్న ఎవరి మీద చూపించాలో అర్థం కాక గబగబా ఇంకా బయలుదేరేసరికి అప్పుడే పారిజాతం జోష్న టెన్షన్ పడుతూ వెళ్ళడం చూసి జోష్న ఎక్కడికి వెళ్తుంది, కార్తీక్ జోష్న మీద ఒక కన్నేసి ఉంచమని చెప్పాడు కదా, ఇప్పుడు నేను జోష్న మీద కన్నేసి ఉంచుతాను అని చెప్పి వెనకాలే మరొక కార్ తీసుకుని జోష్న వెనకాలే ఫాలో అయి వెళ్తుంది పారిజాతం. అయితే ఫాలో అయి వెళ్ళేసరికి జోష్న వెళ్ళి దాస్ దగ్గరికి వెళ్తుంది. దాస్ దగ్గరికి వెళ్ళడంతో జోష్న వెళ్ళి దాసి పక్కన కూర్చుని ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా నాన్న, ఇప్పుడు నేను ఏం చేయాలో ఎటు తేల్చుకొని పరిస్థితిలో ఉన్నాను, ఇప్పుడు నీకు చాలా ఆనందంగా ఉండుంటుంది అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు, నాకు సంతోషంగా ఉండడం ఏంటి, నువ్వు నిజాన్ని బయట పెడితే నీకు సంతోషంగా ఉంటుంది, అది నీకు అర్థం కావట్లేదు అనగానే ఏం మాట్లాడుతున్నావు నాన్న, ఏం మాట్లాడాలో అర్థమవుతుందా నీకు అని చెప్పనేసరికి నాకు అర్థమవుతుంది, నీకే అర్థం కావట్లేదు
కావట్లేదు, ప్రతి క్షణం నువ్వే తెలుసుకోలేకపోతున్నావు అంటూ మాట్లాడడంతో ఏమో నువ్వు ఏం చేస్తున్నావో ఏంటో నాకైతే తెలియడం లేదు. ఇంకా నీకు ఒకటే మార్గం, నువ్వు నిజాన్ని బయట పెట్టాలి. నువ్వు ఆ ఇంటి వారసురాలు కాదని, దీప ఆ ఇంటి అసలైన వారసురాలన్న విషయం బయట పెట్టాలి అని చెప్పి ఇంకా మాట్లాడుతుండగా ఆ మాటలు కాస్త పారిజాతం విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి, ఇంటి వారసురాలు దీపనా? అందుకనేనా జోష్న ఎన్ని రోజులు కూడా దీపను అంతం చేయడానికి చూసింది అని చెప్పనేసరికి నిన్ను అని చెప్పాను. కానీ ఏంటి, ఇంతకు ముందు తల మీద కొట్టి నా ప్రాణాలు తీయాలని ప్రయత్నించిన నువ్వు ఇప్పుడు మళ్ళీ నా ప్రాణాలు తీయడానికి చూస్తున్నావా? తీయి, నా ప్రాణాలు తీసినా తీయకపోయినా ఖచ్చితంగా కార్తీక్ నిన్ను మాత్రం వదిలిపెట్టడు. నా అల్లుడు నీ ఎంత చూస్తాడు, నిజాన్ని బయటికి వచ్చేటట్టు చేస్తాడు అనగాని నిజం ఎలా బయటకు వస్తుంది అంటే బావ వాళ్ళకి నిజం తెలుసా అని చెప్పాను. కానీ కార్తీక్ వాళ్ళకి నిజం తెలుసు అని నేను నీకు చెప్పలేదే అని చెప్పాను. కానీ నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు. నిన్ను చూస్తుంటే ప్రాణాలు తీయాలని ఉంది, కానీ నీ ప్రాణాలు తీయడం వల్ల నాకు ఎలాంటి ఉపయోగం లేదు. కానీ సుమిత్రమ్మ ప్రాణాలు తీస్తే ఏ గొడవ ఉండదు. నేను ఇంటి వారసురాలను కాదు అన్న నిజం బయట పడకుండా ఉంటుంది అనగానే జోష్న, తప్పు చేస్తున్నావు జోష్న. ఇప్పటికే మా అమ్మ చాలా పెద్ద తప్పు చేసింది. ఇక మీదట నువ్వు తప్పు చేయకు. తప్పు చేయకుండా ఉంటేనే బాగుంటుంది. నువ్వు తప్పు చేయాలని ప్రయత్నిస్తే మాత్రం రిస్క్ చాలా ప్రమాదం. అది నీకు అర్థం కావట్లేదు అనగానే అవసరమైతే గ్రహణి ప్రాణాలు నీ ప్రాణాలైనా తీయడానికి వెనకాడను, కానీ ఆ ఆస్తిని మాత్రం నా సొంతం కాకుండా ఎవరు నా నుంచి దూరం చేయలేరు అంటూ జోష్న మాట్లాడుతుంది. జోష్న మాట్లాడిన మాటలకు ఒక్కసారిగా పారిజాతం షాక్ అయిపోతుంది. ఇదేంటిది, ఇది ఈ రకంగా తయారైంది? నా కొడుకు ప్రాణాలు తీయడానికి ప్రయత్నించింది ఇదా? ఇది నా కొడుకు ప్రాణాలు తీయడానికి ప్రయత్నించిందా? దీన్ని మాత్రం వదిలిపెట్టకూడదు అని చెప్పి ఇంకా జోష్న అక్కడి నుంచి అక్కడ ఉండగానే పారిజాతం ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళిపోయిన పారిజాతం ఇంకా హాల్లో కూర్చుని ఉంటుంది. సుమిత్ర, దశరథు, శివనారాయణ అందరూ కూడా గదుల్లో ఉంటారు. జోష్న ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటుంది. ఎదురు చూస్తూ ఉండేసరికి ఇంకా జోష్న రావడంతో రా, నీకోసమే ఎదురు చూస్తున్నాను అని చెప్పనేసరికి ఏమైంది గ్రాని, నా కోసం ఎదురు చూడడం ఏంటి అనగానే రా అని చెప్పి ఇంకా జోష్న అడుగులు వేసుకుంటూ ముందుకు వస్తూ ఉంటుంది. జోష్న రావడంతో చెంప పగలగొట్టడంతో ఆ సౌండ్కి గదుల్లో ఉన్న వాళ్ళకి ఒక్కసారిగా ఉలిక్కి పడినట్టు అనిపించి అందరూ కూడా గదుల్లోంచి బయటికి వస్తారు. బయటికి రావడంతో ఏం జరిగింది అని చెప్పాను. కానీ జోష్నను నేనే కొట్టానండి అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శివనారాయణ. నా మనవరాల్ని కొట్టడానికి నువ్వెవరే అని చెప్పాను. కానీ మీ మనవరాలు కాదు, తను నా మనవరాలు కాబట్టే నేను కొట్టాను అంటూ ఇంకా పారిజాతం చెప్పేసరికి నీ మనవరాల, ఏం మాట్లాడుతున్నావు పిన్ని? జోష్న నీ మనవరాలు ఎలా అవుతుంది? మా నాన్నను పెళ్లి చేసుకున్నావు కాబట్టి జోష్న నీకు సంబంధం అవుతుంది, కానీ నీ మనవరాలు కాదు కదా అని చెప్పనేసరికి ఇంకా ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా పిన్ని అని చెప్పాను. కానీ నాకంతా అర్థమవుతుంది, నీకే అర్థం కావట్లేదు. ఏం మాట్లాడుతున్నావో ఏం చేస్తున్నావో తెలియట్లేదు అంటూ మాట్లాడేసరికి అది కాదు అని చెప్పాను. కానీ ఇంకేం మాట్లాడద్దు, అర్థమవుతుందా? నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు. జోష్నకు సారీ చెప్పాను, కానీ జోష్నకు నేను సారీ చెప్పడం ఏంటండి? అది నా సొంత మనవరాలు, నా కొడుకు కూతురు దాసు కొడుకు కూతురు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతున్నారు అందరూ కూడా. ఏంటి, జోష్న దాసు కూతురా? ఏంటి పిన్ని, ఏం మాట్లాడుతున్నావు? జోష్న దాసు కూతురేంటి? జోష్న నా కూతురు కదా అనగానే కాదు దశరథ, మీరు నన్ను క్షమించాలి. నేను ఎన్ని రోజులు మీకెవరికి చెప్పని ఒక నిజం రహస్యంగా ఉంచాను. ఎందుకంటే జోష్న నా వారసురాలు, నా మనవరాలు అన్న విషయం చెప్పలేదు. జోష్న ఇంటి వారసురాలు కాదండి, జోష్న నా సొంత మనవరాలు. ఆస్తి కోసం మీరు నన్ను భార్యగా చూడలేదన్న ఉక్రోషంతోనే నేను జోష్నను ఇంటి వారసురాలిగా చేశాను. నిజానికి జోష్న దాసు
కూతురు అని చెప్పి అసలు విషయం చెప్పేస్తుంది. మరి జోష్న దాసు కూతురు అయినప్పుడు మరి దీప మరి నా కూతురు ఎవరు పిన్ని అని చెప్పాను కానీ దీపే ఇంటి అసలైన వారసురాలు అని చెప్పనేసరికి ఒక్కసారిగా జోష్న షాక్ అయిపోతుంది. ఏంటి, ఈ విషయం నాకెలా తెలుసు అనుకుంటున్నావా? ఈ విషయం నాకు ఎప్పుడు తెలుసో తెలుసా? ఒక్క పావు గంట ముందు. ఎందుకంటే నువ్వు నా కొడుకు బయటకు వస్తే నిజం ఎక్కడ బయట పెట్టేస్తాడో, దీపి ఇంటి వారసురాలన్న విషయం ఎక్కడ బయట పడిపోతుందో అన్న భయంతో నా కొడుకుని దాచిపెట్టి ఉంచావు కదా. నీ మీద కన్నేయమంటే నిజంగా నువ్వు ఏమీ తప్పు చేసుండవు అన్న అనుమానంతోనే నీ మీద కన్నేశానే. కానీ నువ్వే నా కొడుకుని దాచిపెట్టావు అన్న విషయం తెలిసాక, దీపే ఇంటి వారసురాలు అన్న విషయం తెలిసాక నాకు నిజంగా మైండ్ బ్లాక్ అయినట్టు అనిపించింది. దశరథ, జోష్న దీపం మీద ఎటాకులు చేసి దీపను అంతం చేయాలని చూస్తుంది. అలాగే సుమిత్ర ప్రాణాలు కూడా తీయడానికి చూసింది. ఎందుకంటే సుమిత్ర ప్రాణాలు తీసేస్తే బోన్ మ్యారో ఆపరేషన్ చేసే పని ఉండదు కదా. అప్పుడు జోష్ని ఇంటి వారసురాలు కాదన్న విషయం తెలియదు అన్న ఉద్దేశంతోనే జోష్న ఈ రకంగా ప్లాన్ చేసింది. బ్లడ్ రిపోర్ట్స్ మారిపోవడం ఏమీ కాదు. జోష్న సుమిత్ర కూతురు కాదు కాబట్టే బ్లడ్ రిపోర్ట్స్ మ్యాచ్ కాలేదు అని చెప్పి పారిజాతం మొత్తం తను చేసిన తప్పు చెప్పేస్తుంది. అప్పుడు బిడ్డల్ని మార్చి దీపను నేను అంతం చేయాలనుకున్నాను. కానీ ఎప్పటికైనా దీప ఇంటి వారసురాలుగా రావాలి కాబట్టే జోష్న ఇంటి వారసురాలుగా దీప ఇంటి వారసురాలుగా మీ దగ్గరికి చేరింది. ఇప్పుడు ఇంటి వారసురాలు దీప. సుమిత్రను కాపాడేది జోష్న కాదు, దీపే ఇంటి అసలైన వారసురాలు అని చెప్పి ఇంకా పారిజాతం కాస్త మొత్తం విషయం చెప్పేసేసరికి పారిజాతం చెంప చెల్లు మనిపిస్తాడు శివనారాయణ. జోష్నను కూడా, ఒక్క క్షణం కూడా నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదే. నా మనవరాలు ప్రాణాలు తీయాలని చూసి, నా కోడలు ప్రాణాలు తీయాలని చూసిన నిన్ను క్షమిస్తానని అంత అనుకుంటున్నావా ఏంటి? నిన్ను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టను అంటూ ఇంకా పారిజాతం శివనారాయణ కాస్త ఇంకా చాలా కోపంగా మాట్లాడేసరికి ఇంకా ఏం చేయాలో అర్థం కాదు జోష్నకి. ఇంకిక్కడ కాంచన ఒడిలో తలపెట్టి పడుకుని ఉన్నారు కదా. చెప్పరా కార్తీక్, ఏమైంది అని చెప్పాను. కానీ ఇన్ని రోజులు మీరంతా అనుకుంటున్నట్టు జోష్న ఇంటి వారసురాలు కాదమ్మా. జోష్న సుమిత్ర దశరథ అన్నయ్యల కన్న కూతురు కాదు అని చెప్పనేసరికి, ఏంటి, జోష్న సుమిత్ర దశరథల కన్న కూతురు కాదా? ఏం మాట్లాడుతున్నావురా కార్తీక్ అని చెప్పాను. కానీ నిజం మాట్లాడుతున్నానమ్మా. ఎందుకంటే జోష్న ఇంటి వారసురాలు కాదు, దాసు మామయ్య కూతురు అని చెప్పనేసరికి, మరి జోష్న దాసు మామయ్య దాసు కూతురు అయితే మరి ఆ ఇంటి వారసురాలు ఎవర్రా? ఆ ఇంటి వారసురాలు ఎవరు అని చెప్పాను. కానీ ఆ ఇంటి వారసురాలు ఎవరో కాదు, దీపే నీ సొంత మేనకొడలు. నువ్వు మామయ్య దగ్గర తీసుకున్న మాట ఇలా నెరవేరిందమ్మా అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోయేసరికి, ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అంటే నా సొంత మేనకోడలు దీపన అని చెప్పాను. కానీ అవును, దీపే నీ సొంత మేనకోడలు అని చెప్పి ఇంకా మాట్లాడేసరికి ఒక్కసారిగా ఇంకా మాట్లాడడంతో, అయితే అత్తకు వదినకేమీ కాదు కదా, వదినకు ప్రాణాలు దీప కాపాడుతుంది కదా అనగానే, అందులోనే ఒక పెద్ద చిక్కుందమ్మా అని చెప్పనేసరికి, ఏంట్రా అది అనగానే, అత్త ప్రాణాలు దీప కాపాడాలి అంటే దీప కడుపులో ఊపిరి పోసుకున్న బిడ్డ ఊపిరి తీసేయాలంటమ్మా అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కాంచన. ఏం మాట్లాడుతున్నావురా కార్తీక్ అనగానే, ఆల్రెడీ దీప బ్లడ్ రిపోర్ట్స్ ఆల్రెడీ డాక్టర్ గారికి ఇచ్చాము. దీప బ్లడ్ అత్తకు మ్యాచ్ అయింది, అత్తకి దీప బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయి. కానీ దీప మాత్రం ఆపరేషన్ చేయలేదని డాక్టర్ గారు చెప్తున్నారు. ఎందుకంటే దీప ఆపరేషన్ చేయాలి అంటే దీప కడుపులో ఉన్న బిడ్డ ప్రాణాలు పోతాయంట. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి అంటే ఖచ్చితంగా దీప కడుపులో ఉన్న బిడ్డకు ప్రమాదం అంట. ఇప్పుడు ఏం చేయాలో, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కావట్లేదు. తను జన్మనిస్తున్న
కడుపులో ఊపిరి పోసుకుంటున్న బిడ్డ ఊపిరి ఆపేయాలా, లేక తన జన్మనిచ్చిన తల్లి ఊపిరిని నిలబెట్టాలా? దీపకు ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో ఉంది. ఇప్పుడు ఏం చేయమంటావమ్మా? ఇలాంటి క్లిష్ట పరిస్థితి నీకే గనక వస్తే నువ్వు ఏం చేస్తావు? దీపను ఏం చేయమని అంటావు? ఇప్పుడు ఈ సిచ్యువేషన్ని ఎలా ఎదుర్కోవాలో నాకు అర్థం కావట్లేదు. అందుకే నీకు నిజం చెప్పి నీ సలహా తీసుకోవాలని మేము ఇక్కడికి వచ్చాము అంటూ ఇంకా దీప కార్తీక్ ఇద్దరు చెప్పేసేసరికి ఒక్కసారిగా కాంచన షాక్ అయిపోతుంది. మా మా వదిన్ని కాపాడుకోవడానికి అవకాశం ఉంది అని చెప్పగానే జోష్న వల్ల పనవదు అనుకున్నాను. దీప వల్లే జరుగుతుంది అని ఇప్పుడు నువ్వు చెప్పాక అయ్యింది. అలా అయ్యింది కదా అని సంతోషపడేలోపే కడుపులో ఉన్న బిడ్డ ప్రాణాలు పోతాయి అంటూ చెప్తున్నావేంట్రా? అలా అయితే ఇప్పుడు ఏం నిర్ణయం తీసుకుంటుంది? ఒక తల్లికి బిడ్డగా నిర్ణయం తీసుకోవాలా, ఒక బిడ్డకు తల్లిగా నిర్ణయం తీసుకోవాలా? దీప ఏం నిర్ణయం తీసుకోబోతుందిరా అని చెప్పాను. కానీ దీప ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో ఉండడం వల్లే కదమ్మా సమస్య మన వరకు వచ్చింది అని చెప్పనేసరికి, నా ప్రాణానికి ఏమైనా పర్వాలేదత్తయ్య, మీరు ఈ బిడ్డ మీదే ఆశలు పెంచుకున్నారు, బిడ్డ వస్తుందని ఎన్నో ఆశలు పెంచుకున్నారు. అలాంటి ఈ బిడ్డ ప్రాణాలు పోతాయి, అమ్మను కాపాడుకోవాలి అంటే బిడ్డ ప్రాణాలు పోతాయి అంటుంటే ఏం చేయాలో ఎటు తేల్చుకోవాలో అర్థం కాని పరిస్థితిలో దిక్కుతోచని స్థితిలో ఉన్నాము అని చెప్పి ఎంతగానో ఏడుస్తూ ఉండగా ఈలోపు సుమిత్ర, దశరథ, శివనారాయణ ముగ్గురు కూడా ఇక్కడికి వచ్చేస్తారు. వచ్చేసేసరికి ఇంకా వీళ్ళ ముగ్గురు మాట్లాడుకున్న మాటలు విని ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అమ్మ దీప అంటూ మాట్లాడేసరికి దీప కాస్త పైకి చూస్తుంది. ఇదేంటి వీళ్ళు ఇక్కడికి వచ్చారు, ఇప్పటి వరకు మనం మాట్లాడింది విన్నారా ఏంటి అనుకుంటూ దీప కార్తీక్ ఇద్దరు టెన్షన్ పడతారు. ఏంటన్నయ్య అని చెప్పాను. కానీ దీప ఎవరనుకుంటున్నావమ్మా? దీప నా సొంత కూతురు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఈ విషయము అనగానే, అంటే నీకు ఈ విషయం ముందే తెలుసోరే కార్తీక్, దీపే నా సొంత కూతురు అన్న విషయం, నా కన్న కూతురు అన్న విషయం నీకు తెలుసా అని చెప్పనేసరికి అది అనగానే, చెప్పరా నీకు తెలుసా తెలీదా అని చెప్పనేసరికి తెలుసు అని చెప్పాను. కానీ మరి తెలిసినా ఎందుకు చెప్పలేదురా? ఇన్ని సంవత్సరాలు జోష్నే మీ సొంత బిడ్డ అనుకుని మీరు భ్రమలో బ్రతికారు. ఇప్పుడు ఆ భ్రమలోంచి బయటకు వచ్చి దీపే మీ సొంత వారసురాలు అని చెప్తే మీరు నమ్ముతారా? నమ్మరు కదా. అందుకే చెప్పలేదు. కానీ ఇప్పుడు జోష్న ఇంటి వారసురాలు కాదు అన్న విషయం మాకు తెలిసిపోయింది. ఎవరైతే బిడ్డల్ని మార్చారో వాళ్ళే మళ్ళీ వాళ్ళు చేసిన తప్పుని సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు. పిన్నే నిజాన్ని బయట పెట్టేసింది అని చెప్పనేసరికి ఒక్కసారిగా కార్తీక్ షాక్ అవుతాడు. ఏంటి, పారు నిజాన్ని చెప్పిందా అనగానే, అవును, పిన్నే నిజాన్ని బయట పెట్టింది. జోష్నను పిన్నిని పోలీసులకు అప్పగించి దీపను చూడడం కోసం ఎలా వచ్చాము అనేసరికి, అయితే దీపను సుమిత్రను దీప కాపాడుతుందన్నమాట అనగాని, అలా కాపాడితే కడుపులో ఉన్న అమ్మ ప్రాణాలు పోతాయి నాన్న అని చెప్పి కాంచన అనేస్తుంది. ఒక్కసారిగా దశరథు, శివనారాయణ, సుమిత్ర అందరూ షాక్ అయిపోతారు. అమ్మ అని చెప్పాను. కానీ చెప్పాలి కదా కార్తీక్ అని చెప్పనేసరికి, ఏంటి కాంచన ఏమంటున్నావు అనగానే, దీపకు సుమిత్ర వదినికి బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయి అని ఆపరేషన్ చేయమని డాక్టర్ని అడిగితే, నీ కడుపులో ఉన్న బిడ్డ ప్రాణాలు పోతాయమ్మా, దానికి నీకు అంగీకారమా అని డాక్టర్ గారు అడిగారంట. దానికి దీపా కార్తీక్ ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక ఇంటికొచ్చి నా ముందు వాళ్ళ బాధను చెప్తున్నారు. ఇప్పుడు ఏం నిర్ణయం తీసుకోవాలి నాన్న? జన్మనిచ్చిన తల్లిని కాపాడుకోవాలా, లేక తను జన్మనివ్వబోతున్న బిడ్డను కాపాడుకోవాలా? ఎవరిని ప్రాణాలు వదులుకోవాలి? ఏమీ తెలియడం లేదు అని చెప్పి అనేసరికి, వద్దొదిన, నా ప్రాణాలు పోతే పోని, ఊపిరి పోసుకున్న పసిబిడ్డ ప్రాణాలు కాపాడాలి అని చెప్పనేసరికి, ఏం మాట్లాడుతున్నా వదిన, నీ ప్రాణాలు పోతే మేము సంతోషంగా ఎలా ఉంటాము అంటూ కాంచన అందరూ కూడా మాట్లాడుతుంటారు. ఇప్పుడు ఇంతకీ ఏ నిర్ణయం తీసుకుని కడుపులోని బిడ్డను త్యాగం చేస్తారా, లేక సుమిత్రను త్యాగం చేస్తారా? చూద్దాం. మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.